కృపను బట్టి ఈ పోరంకి ప్రాంతంలో మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకునే అవకాశము నాకు ఇవ్వబడింది. ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని నాకును మీకును మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, ఈ ప్రాంతంలో సత్యము సంపూర్ణంగా ప్రకటింపబడాలని నిర్ణయించుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వచ్చినా సత్యము కొరకు పోరాడుతూ దేవుని సేవ చేస్తున్నటువంటి స్థానిక క్రీస్తు సేవకులైనటువంటి కె రవి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రతి స్థానిక సంఘాలను, సేవకులను బలపరిచే విషయంలో హనుమాన్ జంక్షన్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని బైబిలు తర్ఫీదు కేంద్రమును ఏర్పాటు చేసి అనేక మంది సేవకులను సిద్ధము చేస్తూ సంఘాలను బలపరుస్తూ నిరంతరము శ్రమిస్తున్నటువంటి మా ప్రియులైన ఆన్లైన్ బైబిల్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి రవి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు చక్కటి వాక్యాన్ని ఇచ్చినటువంటి యేసురత్నం గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి బుల్లబ్బాయి గారికి, కింద ఉన్నటువంటి మా తోటి సహదాసులకు, చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. సమయము 9 గంటలైంది. ఎంత సమయమైనా మీరు నిద్రపోకుండా వినగలరని నేనైతే నమ్మగలను. కారణం, వినే విషయంలో మీరు ఎలా ఉంటారో కానీ మీరు నిద్రపోసిపోయే విషయంలో మాత్రం దోమలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. మా గుడివాడలో దోమ కుడితే వెంటనే ఆ బాధ తగ్గిపోద్ది. ఇక్కడ దోమ కొడుతుంటే 5 నిమిషాలు ఉంటుందంట మా బుల్లబ్బాయి గారు అంటున్నారు. అంటే వాటిపైన అవి చాలా బాధ చేసుకుంటున్నాయి. మరి మనం కూడా ఇక్కడ దేవుని వాక్యం వినే పని కోసం వచ్చాం కాబట్టి మనం కూడా ఈ పనిని మరింత ఆసక్తిగా జరిగించే వాళ్ళగా మనం ఉందాం. ఈ రోజుల్లో దేవుని వాక్యం వినటానికి వచ్చేవాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతోనూ అభిప్రాయాలతోనూ వస్తున్నారు. ప్రధానంగా ఒక చోట వాక్యం వినటానికి వెళ్ళాలంటే వచ్చే వాళ్ళకి ఫస్ట్ నచ్చాల్సింది ఏంటో తెలుసా? వెనకాల ఉన్న బ్యానర్ నచ్చాలి. బ్యానర్ నచ్చితేనే ఆ మీటింగ్కి వెళతారు, వాక్యం వింటారు. బ్యానర్లో ఏముందనుకుంటారేమో, సువార్త, స్వస్థత, మహాసభలు అంటే ఆసక్తిగా వెళ్తారు. కనీసం రక్షణ సువార్త సభలన్నా రక్షణ పొందుతామేమని వెళ్తారు. మరి ఇక్కడ స్థానిక సేవకులైనటువంటి కె రవి గారు స్వస్థత సువార్త సభలని పెట్టలేదు, రక్షణ సువార్త సభలని పెట్టలేదు. ఏం పెట్టాడు ఆయన? సత్య సువార్త సభలని పెట్టారు. సత్య సువార్త సభలను పెట్టి ఈ సభలను సహోదరులు ఏర్పాటు చేశారు. ఎందుకు సత్య సువార్త సభలను ఏర్పాటు చేశారో తెలుసా? రక్షణ అయినా సత్యము లేకపోతే రక్షణ పొందలేరు. స్వస్థత అయినా సత్య ప్రకారం కాకపోతే అక్కడ స్వస్థత జరగదు. కనుక స్వస్థత కంటే, రక్షణ కంటే అన్నిటికంటే ముఖ్యమైనది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకుంటే మీరు అనుకున్నది ఏదైనా మీ జీవితంలో నిజమవుతుంది. కనుక సత్య సువార్త సభలు అని సహోదరులు ఏర్పాటు చేశారు. ఈ సత్య సువార్త సభలలో ప్రాముఖ్యంగా 4 అంశాలు ఏర్పాటు చేశారు. మరలా అవి కూడా దేనికి సంబంధించినవంటే సత్యముకు సంబంధించినవే. సోదరులు యేసత్వం గారు తెలియపరిచారు. సువార్తను గూర్చినటువంటి సత్యం. సువార్తలో సత్యం లేకపోతే అందులో వార్తలు ఉంటాయేమో కానీ అందులో సువార్త ఉండదు. ఆ తదుపరి నేను చెప్పేటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? క్రీస్తును గూర్చినటువంటి సత్యం. ఆ తర్వాత రేపు చెప్పబోయేటువంటి దైవ సేవకులు మరొక 2 సత్యాల గురించి వివరిస్తారు మనతో. కనుక ఈ సమయంలో మనము క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని నేర్చుకుంటాం. ఇది పాఠం యొక్క పేరు, క్రీస్తును గూర్చినటువంటి సత్యం. ఈ పాఠములో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం ఉన్నటువంటి సమయాన్ని బట్టి.
ఎన్ని విషయాలు? 5 విషయాలు మనం నేర్చుకుంటాము. ఈ 5 విషయాలు ప్రారంభానికి ముందుగా క్రీస్తును గూర్చిన సత్యము అనే దాంట్లో చివరి పదాన్ని నుంచి ప్రారంభించుకున్నట్లయితే సత్యము అనే పదాన్ని మనం చూస్తాం. అంటే నువ్వు దేని గురించి వింటున్నా అందులో సత్యము ఎంతో అనే దాన్ని ప్రధానంగా గ్రహించాలంట. సత్యం అనే దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో మొదటిది సత్యము అనే దాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలో తెలుసా? క్రీస్తు గురించి విన్నా అది సత్యమా కాదో తెలుసుకోవాలి. సువార్త గురించి వింటున్నా అది సత్యమో కాదో తెలుసుకోవాలి. రక్షణ గురించి విన్నా ఆ సత్యమో కాదో తెలుసుకోవాలి. సంఘాన్ని గురించి విన్నా ఆ సత్యమో కాదో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటిది మొదటి ప్రశ్న. సత్యమే అని మనం ఎందుకు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త మనం చూసినట్లయితే 8వ అధ్యాయములో 32వ వచనములో సత్యమును ఎందుకు మనం తెలుసుకోవాలో అక్కడ ఆయన మాట్లాడినట్లుగా లేఖన భాగాలను మనం చూస్తాము. చదవండి కొంచెం. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. అంటే ఇక్కడ సత్యమే ఎందుకు మనం తెలుసుకోవాలి? ఏదైతే వాక్యమే కదా, ఏదైతే ప్రార్థనే కదా, ఏదైతే బైబిలే కదా అని అనుకుని వెళ్ళిపోకుండా చెప్పబడుతున్న ప్రతి మాట సత్యమే అని ఎందుకు తెలుసుకోవాలంటే అది సత్యమే అయితేనే ఏం కలుగుతుందంట? స్వతంత్రం కలుగుతుందంట. ఏం కలుగుతుంది? స్వాతంత్రం. స్వాతంత్రం అంటే ఏంటి? విడుదల పొందటం, స్వతంత్రాన్ని పొందటం, స్వేచ్ఛని పొందటం. నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం అనేది ఏది కలగజేస్తుంది? సత్యము మాత్రమే. నువ్వు కోరుకునే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది నీకు కావాలంటే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. సత్యము మాత్రమే నిన్ను స్వతంత్రముగా జీవింపజేస్తుంది. సత్యము ద్వారా మాత్రమే అన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుతాము. అందుకనే సత్యం అనే దాని గురించి మొదట మనం తెలుసుకోవాలి. ఇక రెండవది, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నలో లోకరీతిగా ఎవరినైనా సత్యం అంటే ఏంటి అని అడిగారనుకో, లోకరీతిగా అందరూ ఏం చెప్తారు? నిజం అంటారండి. ఏమంటారు? నిజం. నిజంగా రమేష్ గారు బ్రదర్ చెప్తున్నారు చక్కగా, నిజం అంటారండి. సత్యమే చెప్పమంటే నిజమే చెప్పమని. లోకరీతిగా సత్యం అంటే నిజం అని అర్థం. అదే పదం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సత్యం అంటే వాక్యరీతిగా అర్థం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు అంటారు, మనుషులందరినీ కూడా చివరికి పారంకులో ఉన్న వాళ్ళని కూడా సత్యమందు వారిని ప్రతిష్ఠించు. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యము. సత్యము. లోకరీతిగా సత్యం అంటే నిజం, బైబిల్ ప్రకారముగా సత్యం అంటే వాక్యము. ఇప్పుడు అందులో మూడవది ఏమిటంటే సత్యము, సత్యం అనటానికి ఆధారం ఏంటి? ఏముంది? సత్యము, సత్యం అనటానికి ఆధారాలు ఏముంటాయి? ఎప్పుడైనా గ్రహించారా? ఇది సత్యం అని చెప్పటానికి మనం ఏమి ఆధారం చేసుకుంటాం? సత్యానికి సత్యం ఆధారం ఏంటి అనేది మొదట గ్రహించాలండి. లోకరీతిగా నిజానికి అది నిజమని నమ్మటానికి ఆధారం ఏంటి? బైబిల్ ప్రకారముగా అది సత్యము, సత్యం అనటానికి ఆధారం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. మీకు ఈ పదం అర్థం అవ్వాలంటే, ఈ మూడో ప్రశ్న అర్థం అవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో చెప్పిన దాన్ని బట్టి కాకుండా చూసిన దాన్ని బట్టి అది నిజమని నమ్ముతారు, అది సత్యమని నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో చూసిన దాన్ని బట్టి కాక చెప్పిన దాన్ని బట్టి నిజమని నమ్ముతారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇక్కడ మీ స్థానిక సువార్థకులు ఉన్నారే, ఆయన ఆల్ ఇన్ వన్ అండి. అద్భుతంగా వాక్యం చెప్పగలరు, మంచి గాత్రంతో పాటలు పాడగలరు, వాక్యం నడిపించగలరు,
చివరికి ఆయన డ్రైవింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు మా కే రవి గారు వెళ్ళి ఓ డ్రైవింగ్ పోస్ట్కి అప్లై పెట్టి నేను అసలు ఏ కారు అయినా సరే సునాయాసంగా డ్రైవింగ్ చేసేస్తాను అన్నాడు. చెప్పాడు, బాగా కారు డ్రైవింగ్ చేస్తానని చెప్పాడు కాబట్టి చెప్పిన దాన్ని బట్టి నిజమని నమ్మి అతనికి డ్రైవింగ్ పోస్ట్ ఇస్తారా? ఏం చేస్తారు? చెప్తే చాలు, అక్కడ ఏం చేయాలి? చూపించాలి. టెస్ట్కి పంపిస్తారు. టెస్ట్ డ్రైవ్ పంపించి అక్కడ చెప్పిన దాన్ని సత్యమని నమ్మరు. అతను డ్రైవింగ్ టెస్ట్కి పంపించి అక్కడ చూసిన దాన్నే నిజమని నమ్మి దాన్ని సత్యం అంటారు. అతను చెప్పింది వాస్తవం అంగీకరిస్తారు. కోర్టు ఉందండి, కోర్టులో దేన్ని నమ్ముతారు? చూసిందన్నా చెప్పిందన్నా? కోర్టుకి వెళ్ళేటప్పటికి అక్కడ ఆవేదన పనిచేయదండి, ఆధారమే ముఖ్యం. అక్కడ ఎంత ఏడ్చి నటించి నువ్వు ఎంత ఒక్కపడినా దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టులో చెప్పింది తప్ప చూసింది యాక్సెప్ట్ చేయదు. కోర్టులోనేమో చూసింది కాక చెప్పిందే నమ్ముతారు, అది సత్యం అంటారు. మిగతా స్థలాల్లోనేమో చెప్పింది కాక చూసింది నమ్ముతారు, యాక్సెప్ట్ చేసి సత్యం అంటారు. మరి బైబిల్ అయితే సత్యము సత్యం అనటానికి మనం ఏం ఆధారం చేసుకోవాలి? బైబిల్లో అయితే సత్యము సత్యం అని చెప్పడానికి మనం దేన్ని ఆధారం చేసుకోవాలి? చెప్పిందే సత్యమని నమ్మాలా, చూసిందే సత్యమని నమ్మాలా? ఏమని నమ్మాలి? సత్యముని స్వతంత్రుడుగా చేయాలంటే సత్యమునకున్న సత్యము యొక్క ఆధారం ఏంటో నీకు తెలియాలి. సత్యము యొక్క ఆధారం ఏంటంటే చెప్పిన దాన్ని నమ్మాలి, చెప్పిన దాన్ని బట్టి చూసి నమ్మాలి. ఇక్కడ నేను వాక్యం చెబుతున్నాను, ఇది నేను చెప్పటం. నేను చెప్పేదాన్ని నమ్మాలంటే మీరేం చేయాలి? మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని చూడాలి. ఆ గ్రంథాన్ని మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారమైన ఆధారాలు కూడా మీరు చూడాలి. చూసి విని ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో వారే సత్యములో ఉన్నవారు. వారే అలాంటి సత్యాన్ని బట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందగలిగేటువంటి వారై ఉంటారు. కనుక సత్యమునుకున్నటువంటి సత్యం యొక్క ఆధారం ఏంటంటే చెప్పింది, చూసింది, దాన్ని బట్టి మనం గ్రహించేదే సత్యమని నమ్మే వాళ్ళై ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది సత్యము చెబుతున్నాం అనుకుంటూనే సొంత ఆలోచనలు బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సొంత ఆలోచనలు ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు చెప్పే సొంత ఆలోచనలే సత్యమని నమ్మి చాలామంది క్రీస్తు ద్వారా దేవుడి స్వతంత్రాన్ని కోల్పోతున్నారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. మనం ఒకసారి కూడా తెలియపరిచాను. అది ఏంటంటే మా అజయ్ గారు ఉన్నారు. ఆయన ఒకసారి విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది బాగా. ఆయన హాస్పిటల్కి వెళ్ళలేక మా రవి గారిని, మా నాసరి గారిని పంపించాడు. నా కడుపు నొప్పి బాగా వస్తుంది, డాక్టర్ గారికి ఒకసారి చెప్పి ఏం చేయమనాలో అడగమని. మా రవి గారు, నాసరి గారు వెళ్ళారు. డాక్టర్ గారు ఒకటి చెప్పాడు. తిరిగి నాసరి గారు వచ్చి అజయ్ గారితో, ఏమి లేదు నాన్న, నీ కడుపు నొప్పి తగ్గాలంటే పొద్దున్నే పచ్చిశనగలు నానపెట్టుకు తిను, మధ్యాహ్నం భోజనం మాని, రాత్రి చపాతీ మాత్రమే తినమన్నాడు. ఇలా చేస్తే కడుపు తగ్గుతుందా పెరుగుతుందా? ఏమవుద్ది? అప్పుడు పక్కనున్నటువంటి మా రమేష్ గారు వెంటనే నాసరి గారి మీద ఇలా కొట్టి, నువ్వు అనుకున్న చెప్పకు, డాక్టర్ గారు అనుకున్న చెప్పింది చెప్పమన్నాడు. ఏమన్నా తెలుసా? అంటే ఈయనకు వచ్చిన జబ్బుకి ఈయనకంటూ సెపరేట్గా ఒక ప్లాన్ ఉంది, ఆలోచన, అది చెప్పేస్తున్నాడు. అప్పుడు రమేష్ గారు అన్నారు, బాబా నువ్వు అనుకున్నా చెప్పకెక్కడ, డాక్టర్ గారు ఏం చెప్పారో చెప్పన్నాడు. అప్పుడు అన్నాడు, డాక్టర్ గారు అయితే ఏం చెప్పలా, ప్రొద్దున్నే వేడి నీళ్ళు తాగి టైం ప్రకారంగా భోజనం చేసి చాలన్నాడంట. ఏం చెప్పాడు? ప్రొద్దున్నే వేడి నీళ్ళు తాగి టైం ప్రకారంగా భోజనం చేస్తే నీ గ్యాస్ నొప్పే ఉండదన్నాడు. ఈయనేం చెప్పాడు? సొంత ప్రయత్నంగా పచ్చిశనగలు తిని మధ్యాహ్నం భోజనం మరి సాయంత్రం చపాతీ తింటే వారానికి మనిషే ఉండడు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కూడా చాలామంది వాక్యం చెబుతున్నప్పుడు సొంత ఆలోచనలు చెబుతున్నారు. వాక్యం నిజంగా అందరూ మొయ్యలేనటువంటి కఠినమైనటువంటి పని కాదండి. దేవుడు అంటాడు, మత్తయి సువార్త మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 28వ వచనములో ఏమంటాడో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమర్థులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. తర్వాత ఏముంటుంది అక్కడ? నేను సాత్వికుడను,
దేన మనసు గలవాడను, మీరు నా యొద్ద నా కాడి ఎత్తుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఆ కాడి ఎలాంటిదంట? సులువుగాను నా భారము. దేవుడేమో నీవు సత్యము నేర్చుకో, ఆ సత్య ప్రకారంగా జీవించు. సత్య ప్రకారముగా జీవించటం అనేది చాలా సులువు, అది చాలా తేలిక అంటున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? ఒకడు క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా బ్రతకాలి అంటే ఎన్ని రకాలుగా హింసిస్తున్నారో తెలుసా? రకరకాల ఉపవాసాలు, రకరకాల ప్రయాణాలు, రకరకాల మార్గాలు ఏర్పాటు చేసి భారం అనేదిగా చెప్తున్నారు. కానీ క్రీస్తునందున్నటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే, సత్యము ద్వారా వచ్చే స్వతంత్రాన్ని పొందాలంటే, వాక్యం వింటున్న మీరు ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యమని తెలుసుకోవటానికి చెప్పింది వినాలి. ఆ విన్నదాని ప్రకారముగా ఉందో లేదు అనే దాన్ని కూడా చూసేవారై ఉండాలి. అలాంటి సత్యాన్ని గూర్చినటువంటి ఆధారాలలో క్రీస్తును గూర్చిన సత్యము గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఇందులో 4వది క్రీస్తు అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే, క్రీస్తు సత్యమా లేక కల్పితమా? క్రీస్తు అనే ఒక వ్యక్తి సత్యమా లేక కల్పితమా? ఏం నమ్ముతున్నారు మీరు? కల్పితం అంటే అసలు ఆయన భూమి మీదే పుట్టలేదు. ఎవరో మనుషులు కథలు చేసి, ఎవరో మనుషులు దాన్ని ఏర్పాటు చేసి, ఎవరో ఒక కథను చెప్పిన కథ ఈరోజు ప్రజలందరూ కూడా నిజమని చెబుతున్నారని ఆలోచింపచేసే విధానంలో క్రీస్తున్నాడా, లేక క్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తి జీవితము వాస్తవమేనా? క్రీస్తు సత్యమా కల్పితమా అనేది పూర్తిగా తెలుసుకోవాలండి. కొన్ని కథలు ఉంటాయి. మొన్న ఒక ఆయన అన్నాడు, హంస గురించి మాట్లాడతా, హంసకు ఒక గుణం ఉంది. హంస పాలు తాగి ఏం వదిలేస్తుందంట? నీళ్ళు వదిలేద్దంట. అవునా? ఇలాంటి హంసలు ఎక్కడున్నాయన్నా నేను. ఇప్పుడు లేవన్నాడు. ఎప్పుడున్నాయన్నాను. ఏమో పురాతన కాలంలో చెప్పారు తప్ప అసలు అలాంటి హంసలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదంట. అంటే హంసను గురించి వర్ణిస్తూ ఒక పదం వాడేశారంతే, అసలు అలాంటి హంసలే లేవు. అలాగే క్రీస్తు గురించినటువంటి కథ, క్రీస్తు యొక్క జీవిత చరిత్ర అనేది సత్యమా అనే దానిని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. క్రీస్తుని గురించి సత్యములో క్రీస్తు సత్యమా లేక కల్పితమా అనేది అర్థం అవ్వాలి. ఇది ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే, ఆనాడు యేసుక్రీస్తు జీవించినప్పుడు ఆయన్ని వెంబడించిన వారు సైతము కూడా క్రీస్తును గూర్చిన సత్యము తెలుసుకోలేకపోయారు. క్రీస్తుని వెంబడించారు, క్రీస్తు పెట్టిన రొట్టెలు తిన్నారు, క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకున్నారు, క్రీస్తు చేసిన అద్భుతాలు చూశారు, క్రీస్తుతో వెంబడించి వెళ్ళారు. కానీ వాళ్ళు క్రీస్తు గురించి సత్యం తెలుసుకోలేకపోయారు. సత్యం తెలుసుకుపోతే ఏంటి? రొట్టెలు తిన్నారు కదా. సత్యం తెలుసుకోకపోతే ఏంటి? క్రీస్తును చూశారు కదా. సత్యం తెలుసుకోకపోతే ఏంటి? వాళ్ళు దెయ్యాలు పలగొట్టడం చూశారు కదా అనుకుంటే ప్రయోజనం లేదండి. సత్యం లేకపోతే ఏమి లేదు, స్వాతంత్ర్యమే లేదు. కనుక వాళ్ళు ఆనాడు క్రీస్తును వెంబడిస్తూ కూడా క్రీస్తును కూర్చున్న సత్యం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కారణం, క్రీస్తు సత్యం అని చెప్పడానికి ఆధారాలు ఏంటో వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎప్పుడో తెలుసా? మత్తయి సువార్త మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసేటప్పుడు యేసుక్రీస్తు వారికే ఒక డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? వీళ్ళు నన్ను వెంబడించి ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు, కానీ అసలు నా గురించి వీళ్ళకి పూర్తిగా తెలిసా తెలీదా? వెళుతున్నారు, ప్రార్థనకి వెళుతున్నారు, వాక్యం వింటున్నారు, సంవత్సరాల తలబడి ఆయన వెంబడిస్తున్నారు, కానీ ఇంతకు వీళ్ళకి నా గురించి పూర్తిగా తెలుసా తెలీదా అని డౌట్ వచ్చింది ఆయనకి. క్రీస్తు తెలుసు, కానీ వాళ్ళ క్రీస్తును గురించిన సత్యము తెలుసా లేదా అని డౌట్ వచ్చి అపోస్తలుని అడిగాడు, ఇంతకీ ఈ ప్రాంతంలో వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంట? ఆ వాక్యములో అక్కడ ఏమన్నారు తెలుసా? అయ్యా, నీ గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఒక ఆయన బాప్తిసమిచ్చి యోహాను అనుకుంటున్నాడు, మరొక ఆయన ప్రవక్తైన ఏలియా అనుకుంటున్నాడు, మరొక ఆయన ఇర్మియా అనుకుంటున్నాడు, మరొక ఆయన ప్రవక్తలో ఒకడనుకుంటున్నాడు అని ఎవరికి వాళ్ళుగా ఆయన గురించి అనుకుంటున్నారండి. ఇందులో ఏది సత్యం?
క్రీస్తు అంటే బాప్తిసమిచ్చే యోహానా? క్రీస్తు అంటే ఏలియానా? క్రీస్తు అంటే ఇర్మియానా? క్రీస్తు అంటే ప్రవక్తనా? ఎవరక్కడ క్రీస్తు అంటే? అందులో ఏది వాస్తవం? ఆయన వెంబడించే వాళ్ళకి ఆయన గురించి సత్యం తెలియట్లేదండి. ఈ రోజుల్లో కూడా క్రీస్తును నమ్ముకున్నామని బైబిల్ పట్టుకుని వెళుతున్నారు, కానీ క్రీస్తును గురించిన పూర్తి సత్యం చాలామందికి తెలియదు, తెలుసుకోవట్లేదు. ప్రార్థనకి వెళితే క్రీస్తుని గురించి తెలుసుకున్నట్టే అనుకుంటున్నారు, కానీ క్రీస్తుని గురించిన పూర్తి సత్యం తెలుసుకోవట్లేదండి. అలా సత్యము తెలుసుకోకపోవటాన్ని బట్టే మనం నిజంగా స్వతంత్రాన్ని పొందలేకపోతున్నాం. ఇక్కడ ఈ వాక్య భాగములో క్రీస్తు ఎవరు అనే దాని గురించి అక్కడ జరిగిన సందర్భంలో క్రీస్తును కూర్చున్న సత్యము చెప్పింది ఎవరు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు ఆయన ఏమని? అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అని మాట రాయబడింది. ఇక్కడ అందరూ రకరకాలుగా చెప్పారు. అందులో పేతురు గారు అక్కడ చెప్పాడు. పేతురు గారు ఏం చెప్పాడు? అయ్యా, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడు. పేతురు గారేమో దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు నీవు అని చెప్పాడు. మిగతా వాళ్ళేమో ఇర్మియా, ఏలియా, బాప్తిసమిచ్చే యోహాను, ప్రవక్త అని అన్నారు. ఇప్పుడు విన్నటువంటి వాళ్ళు అందులో ఏది సత్యమో గ్రహించాలి. యేసుక్రీస్తు వారు అక్కడ ఏది సత్యం అన్నాడు? ఏదన్నాడు? బాప్తిసమిచ్చే యోహాను కరెక్ట్ అన్నాడా? ఇర్మియా కరెక్ట్ అన్నాడా? ప్రవక్త కరెక్ట్ అన్నాడా? ఏలియా కరెక్ట్ అన్నాడు? ఏది కరెక్ట్ అన్నాడు? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నువ్వు పదం నువ్వు వాడవే, అదే కరెక్టు. క్రీస్తును నేనే అయి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు అక్కడ పేతురు చెప్పింది సత్యమని చెప్పాడు. బైబిల్లో క్రీస్తుని గురించిన సత్యం ఏంటంటే క్రీస్తు నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు అనేది వాస్తవం. ఇది నేను చెప్తున్నాను, బైబిల్ బోధించే వాళ్ళు చెబుతున్నారు. ప్రారంభంలో చెప్పాను కదా, సత్యానికి ఆధారం ఏంటి? చెప్పింది వినాలి. రెండవది చూసి సంపూర్ణమైన సత్యాన్ని గ్రహించాలి. బైబిలు క్రీస్తు సత్యమని, క్రీస్తు యొక్క జీవితము కల్పిత కథ కాదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ క్రీస్తు సత్యమే అనటానికి మనం చూడవలసినటువంటి మరొకటి ఏంటి? క్రీస్తు సత్యమని బైబిల్ మాత్రమే కాకుండా ప్రపంచం కూడా క్రీస్తు సత్యమని ప్రకటన చేస్తుంది. ప్రపంచమంతా కూడా ఎలా ప్రకటన చేస్తుందో తెలుసా? ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన వివరించడానికి ఆధారం ఎవరో తెలుసా? క్రీస్తే. క్రీస్తు కల్పిత కథ కాదు, క్రీస్తు సత్యమైనటువంటి దేవుడై ఉన్నాడు అనటానికి ప్రపంచం మనకు కొన్ని ఆధారాలు చూపిస్తుంది. అదేంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి రోమా చక్రవర్తి అనేటువంటి ఆయన క్రీస్తు పుట్టిన తర్వాత కాల విభజన చేశాడు. దాన్ని ఇంగ్లీషులో BC AD అంటారు. దాన్ని తెలుగులో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇది బైబిల్లో ఎక్కడా కనపడదు, కానీ చదువుకునే ప్రతి పిల్లవాడి పుస్తకంలో కూడా ఉంటుంది. ఏముంటుంది? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే ప్రపంచము ఒక సంఘటన నిర్ధారించడానికి క్రీస్తునే ఆధారం చేసుకుంది. అసలు క్రీస్తే అనేటువంటి ఆయనే భూమి మీదకి రాకపోతే చరిత్రలో క్రీస్తు అనే పేరుంటుందా? అని క్రీస్తు అనేది కథ కాదు, క్రీస్తు అనేటువంటి ఆయన సత్యం అని చెప్పటానికి ప్రపంచ చరిత్రలన్నీ చెబుతున్నాయి మనకండి. చదువుకునే పిల్లలు కదా, మీకు ప్రశ్న వేస్తున్నా. చెట్లు నాటించినటువంటి చక్రవర్తి ఎవరు? ఎవరండి? అశోక చక్రవర్తి. చాలా బాగా చెప్పారు. అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు. చాలా గొప్ప వ్యక్తిగా చెప్తున్నారు. కానీ అశోక చక్రవర్తి యొక్క కాలం చెప్పాలంటే ఎవరని చెప్పాలో తెలుసా? ఎవరని? అశోక చక్రవర్తి గురించి తెలిసిన నీకు ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన అప్పుడు ఆ కార్యం చేసాడో తెలియాలంటే క్రీస్తే ఆధారం. క్రీస్తు పూర్వము 265వ సంవత్సరంలో అశోక చక్రవర్తి జన్మించాడు. అంటే ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి రాజులు సైతము కూడా వారి చరిత్రకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు వారే.
మనం ఉంటున్న ఈ భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? 1947. క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా? క్రీస్తు శకం. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 1947 సంవత్సరానికి మన దేశానికి భారతదేశం వచ్చింది. నీ స్వతంత్రం వచ్చిందని చెప్పడానికి క్రీస్తే ఆధారం. చరిత్రలో క్రీస్తు కంటే ముందు పుట్టినటువంటి రాజుల చరిత్ర చెప్పడానికి క్రీస్తే ఆధారం. కానీ క్రీస్తు అనే ఒక వ్యక్తి గురించి ఒక కల్పితం కాదండి, వాస్తవమైన ఒక వ్యక్తి, దేవుని కుమారుడైన ఒక వ్యక్తి, మానవుల పాప పరిహారము కొరకు నరరూపుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, దేవత్వ సంబంధమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు అని ఇప్పుడు కూడా క్రీస్తుని గురించి అబద్ధముగా ఎప్పుడు ఆలోచించకూడదు. క్రీస్తు నిజముగా ఉన్నవాడు, క్రీస్తు నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. క్రీస్తుని గురించి చరిత్ర అంతా సాక్ష్యం ఇస్తుంది. క్రీస్తును నమ్మటానికి నువ్వు బైబిలే పట్టుకోనక్కర్లేదు. ఎవరి చరిత్ర చూసినా వాళ్ళ చరిత్ర ప్రారంభంలో క్రీస్తు ఉంటాడు. ఇంకా ఆ క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైన ఆధారం మనం గ్రహించాలి అంటే, ఇప్పుడు కూడా మీకు తెలియాలి అంటే, సహోదరులు బోధించినటువంటి సువార్త అనేటువంటి వాక్య భాగంలో సువార్త గూర్చిన సత్యములో 3 పాయింట్లు ఉన్నాయి. ఏంటవి? సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. ఇప్పుడు క్రీస్తు యొక్క సమాధి, పునరుద్ధానం అనేది కల్పితమా సత్యమా అనేది మనం నమ్మితేనే మనము కూడా ఆయన పునరుద్ధానములో పాలిభాగస్తులం అవుతాం. యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపాల కొరకు సిలువ వేయబడి రక్తాన్ని కార్చి, రక్తము ద్వారా మనుషులందరి పాపరిహారము కలగ చేసి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు అని ప్రకటన వస్తుంది. కానీ ఈ ప్రకటన వాస్తవమని నమ్మాలంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తను మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సువార్తను గురించిన భాగంలో ఒక పదం ఉంటుంది. అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు ఇలాగ శ్రమపడి 24వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. ఈ వాక్య భాగములో ఒక పదం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలో జన్మించి 33 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి రక్త ప్రోక్షణ పాప పరిహార అనే పదాన్ని బట్టి రక్తము చిందిస్తేనే పాపానికి పరిహారము కలుగుతుందని, ఆ పాప పరిహారము కలగాలంటే ఎడ్లు, మేకలు, కోళ్ళు బలిస్తే ఈ ఫ్లూ తప్ప పాపక్షమాపణ రాదని. ఇప్పుడు ఎవరో కోళ్ళు తింటున్నారా? బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. ఈ ఎడ్ల రకాల మేకల రక్తాలు తప్ప, బర్డ్ ఫ్లూలు తప్ప పాపక్షమాపణ కలగదని, పరిశుద్ధమైన మానవ రక్తము మనిషి పాపము కొరకు పరిహారము చెల్లించాలని ఆయనే మానవుడిగా జన్మించి శిలువ మీద మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయనను యెరూషలేము ప్రాంతంలో సమాధి చేశారు. ఆయన్ని సమాధి చేసిన తర్వాత ఆయన సమాధి యొద్దకు 3వ దినాన్న కొంతమంది వెళితే ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు. ఆ సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు. అప్పుడు ఒక దేవదూత మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన ఎక్కడా లేడు. ఎక్కడ లేడు? యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు. సమాధే లేదా? సమాధిలో లేడా? సమాధే లేకపోతే కల్పితం. సమాధి ఉంది, సమాధిలో లేడు. మీరు ఈ రోజైనా సరే యెరూషలేము వెళ్ళండి, అక్కడ యేసుక్రీస్తు వారిని పెట్టినటువంటి సమాధి ఇప్పటికీ ఉంది. ఆ సమాధి మీద రాసినటువంటి పదం మళ్ళీ ఇదే పదం రాశారు తెలుసా? మీరు 50,000 ఖర్చు పెట్టి యెరూషలేము వెళ్ళక్కర్లేదండి. 2 నిమిషాల టైం ఇచ్చి ఫోన్లో యూట్యూబ్లో కొడితే కనపడద్దు మీకు. యేసుక్రీస్తు వారి సమాధిని మీరు కొట్టండి, ఆ సమాధి మీరు ఇప్పుడు కళ్ళారా చూడగలరు. సమాధి ఉంది, కానీ సమాధిలో ఆయన లేడు. ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి ఒకే ఒక్క సమాధి ఎవరిదంటే
యేసుక్రీశ్వర సమాధి. ఆ సమాధి మీద ఇదే పదం ఉంటుంది, మీరు చదివితే ఏంటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు. ఎవరు? యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని కూడా ఆధారం చరిత్ర మనకు చూపిస్తుంది. కనుక చరిత్రను బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి క్రీస్తు మనందరి పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే అప్పుడు మనం సత్యములో ఉన్న వాళ్ళం అవుతాం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. 4 విషయాలు చెప్పాను నేను క్రీస్తు రోజు సత్యములో. ఇప్పుడు 5వది ఏంటంటే, క్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క జీవితము సత్యము తప్ప కల్పితం కాదు. క్రీస్తు నిజముగా దేవుడై ఉన్నాడని, దేవుని కుమారుడై ఉన్నాడని, మనుషులందరి పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడనేది సత్యమని మనం నమ్మాం, తెలుసుకున్నాం. మరి ఇప్పుడు క్రీస్తునందు మనకున్న, ఇంకా చెప్పాలంటే క్రీస్తునందు నీకున్న విశ్వాసము సత్యమా కల్పితమా? క్రీస్తు వరకు సత్యమని తెలుసుకున్నాం, క్రీస్తు సత్యమే. మరి ఇప్పుడు క్రీస్తునందు మీరు కలిగినటువంటి విశ్వాసము సత్యమా కల్పితమా? దాన్ని చూసుకోవాలి కదా. క్రీస్తు వారు సత్యమే, క్రీస్తు వారి జీవితము సత్యమే. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం సత్యములో ఉన్నామా కల్పితములో ఉన్నామా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకనగా ఈ రోజుల్లో చాలామంది క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంటున్నారు కానీ కల్పితములో ఉంటున్నారు, సత్యములో ఉండట్లేదు. ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా కే రవి గారి యొక్క అన్నయ్య గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, మంచి విశ్వాసం కలిగిన వారు కూడా. ఆయన గురించినటువంటి విషయాల్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కాకి డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కరూ పోలీస్ అవుతారా? ఎవరు కదా. కాకి డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కరూ పోలీసు కాదు, గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు క్రీస్తు కాదు, బైబిల్ పట్టుకుని చెబుతున్న బోధిస్తున్న ప్రతి ఒక్కడు సత్యవాది కాదు. ఏం చేయాలి? అప్పుడు మనం అది కల్పితమా లేక సత్యం అనే దాన్ని పరిశీలన చేసి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారే స్వయంగా ఒక మాట తెలియపరిచారు. ఏంటో తెలుసా? మీరు సత్యము క్రీస్తునందున నమ్ముతున్నారు కానీ క్రీస్తునందున విశ్వాస స్థితిలో మీరు సత్యములో ఉన్నారా కల్పితంలో ఉన్నారో తెలుసుకోండి. ఎందుకంటే క్రీస్తు అనే పేరులో కూడా కొంతమంది కల్పితాలు చెప్పే వాళ్ళు వస్తున్నారంట. మత్తయి సువార్త చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడనట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, ఇక్కడ యేసుక్రీస్తు బోధించిన మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? సత్యక్రీస్తు ఈయన. ఎవరైనా? సత్యక్రీస్తు, బైబిల్లో ఉన్న క్రీస్తు ఈయన, చరిత్రలో ఉన్న క్రీస్తు ఈయన, నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు ఈయన. కానీ కొంతమంది వస్తున్నారంట అబద్ధపు క్రీస్తులంట. అంటే వాళ్ళు ఎవరు కాదు? క్రీస్తులే కానీ వాళ్ళు సత్యాన్ని బోధించే వాళ్ళు అయితే కాదు. ఒకవేళ క్రీస్తులో ఉన్నానులే అనుకుంటూ అబద్ధపు క్రీస్తులో ఉంటే ఏమవుతావు? స్వతంత్రం రాదు, క్రీస్తునందు ఈ ఆశీర్వాదాన్ని మనం పొందలేం. అనేక మంది అబద్ధపు క్రీస్తులను, అబద్ధ బోధకులను వచ్చి ఏం చేస్తున్నారంట? వాక్యం చదవండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. చూడండి, ఇక్కడ క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, అబద్ధపు క్రీస్తు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, అబద్ధపు క్రీస్తులు అనేక మంది వచ్చి సాధ్యమైతే అంటే అవకాశం కుదిరితే, వాక్యం తెలియని వాళ్ళని కాదు, వాక్యం బాగా నేర్చుకున్న వాళ్ళని కూడా అసత్యంలోనికి పడవేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారంట. దేని ద్వారా? సూచనల ద్వారాను, మహత్కార్యాల ద్వారా సత్యములను తొలగించేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు సత్యక్రీస్తులో ఉన్నారా అబద్ధపు క్రీస్తులో ఉన్నారనే దాన్ని పరిశీలన చేసుకోండి అంటాడు ఇక్కడ.
ఇది ఈ దినాల్లో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, జాగ్రత్త పడవలసింది. మొన్న మా గ్రూపులో ఒక హెచ్చరిక పెట్టారు అందరికీ. స్టేజ్ మీద ఉన్నటువంటి మా బుల్లబ్బాయి గారి యొక్క వాట్సాప్ హ్యాక్ చేశారు. ఆయన వాట్సాప్ హ్యాక్ చేసి ఆయన వాట్సాప్ నుంచే ఆయనకు ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు అందరికీ మెసేజ్లు పంపించారు. ఏమని తెలుసా? నాకు అనారోగ్యంగా ఉంది, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను, అర్జెంటుగా నాకు మీరు డబ్బులు పంపించండి అని. ఇలా చాలామందికి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దీని గురించి ఒక హెచ్చరిక ఇచ్చారు. ఎలాగూ ఎవరైనా వాట్సాప్ మెసేజ్లు పంపిస్తే వెంటనే మీరు డబ్బులు పంపించకండి అని. అంటే నెంబర్ అయిందే, వాడుకునేవాడు ఎవడు? వేరు వేరు వాడుతున్నాడు. పేరు క్రీస్తుదే, వాడుకునేది ఎవరు? సాతానుడు వాడుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మా బుల్లబ్బాయి గారికి అలాగే వాళ్ళ బంధువులు కూడా తెలివైన వాళ్ళు కాబట్టి డబ్బులు పంపలేదంట, ఇంట్లో ఇంకొక నెంబర్కి ఫోన్ చేశారంట. ఏంటి బుల్లబ్బాయి గారికి డబ్బులు పంపమంట? ఈ నెంబర్ హ్యాక్ అయిపోయింది కదా. అప్పుడు వెంటనే ఆయన అందరికీ ఫోన్ చేశాడు, దయచేసి ఎవరు డబ్బులు వేయొద్దు, నా నెంబర్ కాదు, నేను చేయట్లే అసలు. అది తెలుసుకోకపోతే డబ్బులు అయిపోతాయేమో, ఇది తెలుసుకోకపోతే జీవితమే పోద్ది. ఏది తెలుసుకోకపోతే? క్రీస్తును కూర్చుని సత్యము తెలుసుకోకపోతే, అసత్యములో ఉన్నదాన్నే క్రీస్తుని నమ్మి కనుక వెళ్ళిపోయినట్లయితే జీవితాలే పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఏం తెలియపరచాడో తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో ప్రాముఖ్యముగా క్రీస్తును గురించినటువంటి గొప్ప మాటను పేతురు గారు తెలియపరుస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఉంచిపోయాను అన్నది అక్కడ. అవునన్నాడు మారేష్ గారు. పాదిరిని ఉంచాడా, మాదిరిని ఉంచాడా? ఏముంది అక్కడ? మా మారేష్ గారు కూడా అవును గుడ్ అన్నారండి. క్రీస్తు నీకు నిత్య జీవానికి వెళ్ళటానికి, స్వతంత్రం పొందుకోవటానికి ఆయన నీకు ఏం పెట్టాడో తెలుసా? మాదిరి. ఎవరిని పెట్టాడంట? మాదిరి అంటే ఏంటి? ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్ ఆయనే పెట్టాడండి అక్కడ. పాదిరి అంటే ఏంటి? సంఘ కాపరి. కనుక ఇప్పుడు నీ విశ్వాసానికి మీ పాదిరా, క్రీస్తా, మాదిరి? ఎవరు మాదిరి? ఆలోచించండి. చాలామంది ఈరోజు విశ్వాసులకి వాళ్ళ పాదిరే మాదిరి. రాగానే మా ప్రసాద్ గారు అంటున్నారు, బుల్లబ్బా గారు వేసిన డ్రెస్ చాలా బాగుంది, అది రెగ్యులర్గా వేస్తే బాగుంటుందా, అప్పుడిప్పుడు వేస్తే బాగుంటుందా? అంటే ఒక పాదిరికి అలాంటి డ్రెస్ వేస్తే అందరూ చాలా ఇష్టపడతారని. అంటే నీకు నచ్చాల్సింది పాదిరా? నువ్వు నమ్మేది పాదిరినా, నమ్మేది క్రీస్తునా? పేతురు గారు సైతం అంటున్నాడు, మీరు నన్ను మాదిరిగా పెట్టుకోవద్దు. అందరికీ మాదిరి ఎవరంటే క్రీస్తే. అందరికీ మాదిరి క్రీస్తే. మాదిరి ఉంచిపోయాడు తప్ప ఏ పాదిరి మాదిరి కాదు. అవేమి నాకు తెలియదండి, మా అయ్యగారు ఏం చెప్తే అది నేను చేస్తాను, ఆయన ఏం బోధిస్తే అదే నేను నడుచుకుంటాను. ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన మాట నేను వింటాను. ఆయన అనేక భాషల్లో మాట్లాడగలడు కాబట్టి ఆయన మాట నేను వింటాను. ఆయన అనేర్గళంగా గంట మాట్లాడగలబట్టి ఆయన మాట నేను వింటున్నాను అని చెప్పి పాదిరిని మాదిరిగా పెట్టుకుంటే క్రీస్తు మాదిరిని కోల్పోతాము. కనుక ఏ పాదిరి చెబుతున్నా మీరు సత్యమైన స్వతంత్రులు అవ్వాలంటే ఆయన చెప్పేది వినండి, చెప్పుతున్న ప్రకారముగా వాక్యములు ఉన్నదో లేదో పరిశీలన చేసుకునేవారుగా ఉండండి. వాక్యమందు కనపడకపోతే ఆయన చెప్పింది అబద్ధం. ఆయన చెప్పింది అబద్ధం అయితే ఆయన ఎవరికి సేవకుడు? క్రీస్తుకా? అబద్ధపు క్రీస్తుకు సేవకుడా? అబద్ధపు క్రీస్తుకు సేవకుడు అయినప్పుడు అబద్ధపు క్రీస్తుకు సేవకుడికి మార్గంలో నీవు కూడా అదే అబద్ధంలోకి వెళ్ళిపోతావు. అబద్ధానికి తండ్రి ఎవడో తెలుసా? ఎవరండి? అపవాది. సాతాను పిల్లలుగా చేయబడతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచామనుకుని కూడా సాతాను బిడ్డలుగా బ్రతికితే స్వతంత్రం ఎక్కడొస్తుంది? సంతోషం ఎక్కడొస్తుంది? రక్షణ ఎక్కడొస్తుంది? అది మీరు కలిగి ఉండాలంటే క్రీస్తును కూర్చున్న సత్యము తెలుసుకున్నటువంటి వారయ్యుండి, క్రీస్తే నాకు మాదిరి అయ్యుండి, క్రీస్తు బాధలనే మాదిరిగా చేసుకుని నడుచుకునేటువంటి వారై ఉండాలండి. అప్పుడే నిజమైన స్వతంత్రాన్ని పొందగలుగుతారు తప్ప
మనుషుల రూపాలను, మనుషుల ఆకారాలను, మనుషులు ఏర్పాటు చేసిన మందిరాలను మీరు చూసుకుంటే సత్యములోనికి రాలేరండి. నేను ఇక్కడ మీటింగ్ పెట్టారని చెప్పడం కాదు. పోరంకని ఈ ప్రాంతంలో కె రవి గారు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు. ఆయన తనను ఎప్పుడూ కూడా మాదిరిగా చేసుకుని బోధించాలనుకోవట్లేదు. ఆయన తనను మాదిరిగా చూపించాలనుకుంటే తెల్ల బట్టలు వేసుకుంటాడు. తనను మాదిరిగా చూపించాలనుకుంటే లోకంలో మనుషులు చేస్తున్నటువంటి ఎన్నో గారడీలు చేసేటువంటి వాడై ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చూపిస్తాడో తెలుసా? క్రీస్తును మాదిరిగా చూపించటం. ఎవరిని చూడాలి? క్రీస్తును మాదిరిగా చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులైన మా తమ్ముడు, మా మరిది, మా కుటుంబ సభ్యుడు అని ఆయన్ను చూసుకోనే కాదండి. ఎవరిని చూడాలి? క్రీస్తుని మాదిరి. ఆయన క్రీస్తును మాదిరిగా చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఆ మాదిరిగా చూపించే క్రీస్తును అంగీకరించిన వాడే, ప్రాణంలో చదువుకున్నాము కదా, ఆ సత్యము ద్వారా స్వతంత్రాన్ని పొందగలుగుతాడు తప్ప మనుషులను, మనుషుల పద్ధతులను, మనుషుల విధానాలను మాదిరిగా పెట్టుకున్నటువంటి వాళ్ళగా మనం ఉంటే ఎప్పటికీ క్రీస్తునకు దాసులము కాలేము. క్రీస్తునటువంటి సంపూర్ణమైనటువంటి సత్యాన్ని మనం పొందలేం. చివరగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. ఏమన్నాడు ఆయన? దయచేసి క్రీస్తు సత్యం అనే విషయం మీకు అర్థమైన తర్వాత మీరు ఏం గ్రహించాలంటే, నేనే మార్గము. నేనేంటి? ఎవరక్కడ? యేసు. క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము, క్రీస్తే జీవము. క్రీస్తు కాక వేరొక మార్గము లేదు, క్రీస్తు కాక వేరొక సత్యము లేదు, క్రీస్తు నందు కాక వేరొక చోట నిత్య జీవం అనేదే ఎప్పటికీ లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, క్రీస్తునందే సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ క్రీస్తే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కనుక ఆ క్రీస్తు యొక్క శరీరములో, క్రీస్తు యొక్క సంఘములో మనం ఉన్నామో లేదో ఆలోచన చేయండి. అది ఏదైనా మనుషులు కల్పితమా, దేవుని వాక్య ప్రకారముగా సత్యం అనే దాన్ని గ్రహించగలిగినట్లయితే, ఈ ఆలోచనతో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యాన్ని వినండి. ఈ ఆలోచనతో చెప్పింది వినండి, దానికి ఆధారం చూడండి. చెప్పిన దాని ప్రకారంగా బైబిల్లో ఆధారం, బైబిల్ ఆధార ప్రకారముగా చరిత్రల ఆధారం కనపడిందా? అది నిజమే. చెప్పిన దాని ప్రకారంగా బైబిల్ ఆధారం లేదా? బైబిల్ ఆధార ప్రకారంగా చరిత్రల ఆధారం లేదా? అది ఎప్పటికీ నిజము కాదు అనే విషయాన్ని గ్రహించండి. క్రీస్తులో గొప్ప దేవుని ఉంది. క్రీస్తు నిజముగా మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడిని అంగీకరించి క్రీస్తులో నిత్య జీవాన్ని పొందాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కోరుతున్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇటు సమయం నాకు ఇచ్చినటువంటి కె రవి గారికి, నడిపేసినటువంటి డి రవి గారికి, బిలబ్బాయి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను.